శివుడికి కూడా కోరికలు ఉన్నాయట. ఏమిటో తెలుసా? శివుడి చుట్టూ కరస్తే హేమాద్రవ్ గిరిశో, శివుడి చేతుల్లో మేరు పర్వతం ఉంది, బంగారు పర్వతం. శివుడి దగ్గర ఏమేమి ఉంటాయో ఒకసారి గమనించాడు. శివుడి దగ్గర మేరు పర్వతం ఉంది. నికటస్తే ధనపతో, పక్కనే కుబేరుడు ఉన్నట్ట. కుబేరుడు అంటే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి మనం హుండీల్లో ఎన్ని కోట్లు వేసినా ఇంకా ఒకరు అప్పు తీర్చలేకపోతున్నాడు. అది ఎవరు అప్పు అయ్యా అంటే కుబేరుడు అప్పు. ఇంకా వెంకటేశ్వర స్వామి తీర్చలేకపోతున్నాడు. మొత్తం ప్రపంచ సంపద అంతా పట్టుకెళ్ళినా కూడా ఇంకా మిగులుతుంది. ఆ కుబేరుడు శివుడు పక్కనే ఉంటాడు. గృహస్థే స్వర్భూజ అమర చింతామణిగానే, శివుడి ఇంట్లో అంటే కైలాసంలో ఎప్పుడు చింతామణి పీఠం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు అన్ని శివుడి ఇంట్లోనే ఉంటాయి. శిరస్తే శీతాంశో, నెత్తి మీద చంద్రుడు ఉంటాట. చరణయుగళస్తే అఖిల శుభే, శివుడి పాదాల యందు అంటే శివుడు పార్వతి మనం పాదాలను చూసినట్టయితే వాళ్ళ పాదాలలో అఖిల శుభాలు ఉన్నాయట. మనం ఏ శుభం కోరుకుంటే అది అందులో ఉందిట. ఇన్ని భగవంతుడి దగ్గర ఉన్నాయండి. కానీ ఆయనకి ఇంకా ఏమో కావాలట. ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చే కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది. కామధేను అంటే ఆవు, మనం రోజు పూజించే ఆవు. మనం అది కామధేను అని మనం భావన చేస్తే అదే కామధేను అవుతుంది. అన్నీ పక్కనే ఉన్నాయండి. కానీ శివుడికి ఇంకా ఏదో కావాలట. ఎంత అత్యాశో మనలాగే. కానీ శివుడు ఆశపడుతుంది డబ్బుల కోసం కాదు, బంధాల కోసం కాదు. దేనికోసం ఆశపడుతున్నాడో తెలుసా? ఇన్ని ఉన్నా నాకు సంతృప్తి లేదురా. కుబేరుడు ఉన్నాడు, చింతామణి పీఠం ఉంది, కల్పవృక్షం ఉంది. నేను ఇలా చిటికేస్తే పని చేసేవాళ్ళు ఉన్నారు, పిలిస్తే వచ్చే భక్తులు ఉన్నారు, దండం పెట్టేవాళ్ళు ఉన్నారు, పాదపూజలు చేసేవాళ్ళు ఉన్నారు, అర్చనలు చేసేవాళ్ళు ఉన్నారు, అభిషేకాలు చేసేవాళ్ళు ఉన్నారు. నాకు కావాల్సింది ఏమవుతుందో తెలుసా? భవదర్థం మమ మనహ, నీ మనస్సురా వెర్రివాడా అని చెబుతున్నాడు. ఇన్ని పెడతారు నా దగ్గర, ఒక్క మనస్సు ఇవ్వండి అయ్యా నాకు. గుడికి వస్తామండి, మనం ఇన్ని ఏర్పాట్లు చేస్తామండి. ఇన్ని ఏర్పాట్లు చేసినా కూడా శివుడు ఏం కోరుకుంటాడో తెలుసా? వచ్చావు ఏమిటంటావు, 10th ర్యాంక్ అంటావు, నువ్వు ఇంకొక కోరిక అంటావు, ఇవన్నీ సరేరా, ఒక్క 5 నిమిషాలు ఆ పక్కన కూర్చుని ఓం నమ శివాయ అనురా నాయన అంటాడండి ఆయన. మన మనస్సుని మనం భగవంతుడికి సమర్పించాలండి. మనస్సుని ఎలా సమర్పిస్తామనే ప్రశ్న వస్తుందండి. ఎలా సమర్పించాలంటే చేసే పని ఏదైనా సరే, మనం చూసేదైనా చేసేదైనా మనస్తే పాదాబ్జౌ వసతు వచస్తోత్ర పనితో అంటారు మరొక శ్లోకంలో. అంటే మనం చేతులతో చేసే పని ఎప్పుడు అర్చన చేస్తున్నట్టు మన చేతులు ఎప్పుడు శివుడికి అర్చన చేస్తూ ఉండాలి. మన మాటలు ఎప్పుడు శివుడి గురించే మాట్లాడుతూ ఉండాలి. నోటమట చిన్నపిల్లలకి, మా వయసు వాళ్ళకి రాకూడని మాటలు వస్తూ ఉంటాయి. రాకూడని మాటలు కొన్ని వస్తూ ఉంటాయి. అవి వాటిని ఆపేయాలంటే శివుని తలుచుకుంటూ ఉండాలి. ఓం నమ శివాయ అంటూ ఉంటే చిచి మొన్నే ఓం నమ శివాయ అంటున్నాను, దాంతో ఈ తప్పుడు మాటలు ఏమిటి అని మనకే అనిపిస్తుంది. చేసే ప్రతి పనిని మనం భగవంతుడికి సమర్పించి చేయగలిగితే మనం మనస్సుని భగవంతుడికి సమర్పించినట్టు. చేసే ప్రతి పని. ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది, అంటే చేసే చెడ్డ పని కూడా భగవంతుడికి సమర్పించాలండి. నేను ఒక మాట లేకుండా చెబుతున్నా, సమర్పించాలి. ఆ రాత్రికి సమర్పించండి. చెడైనా మంచైనా మీరు ఆ రాత్రికి భగవంతుడికి సమర్పించండి. మంచి పని అయితే వెంటనే చేయండి, చెడ్డ పని అయితే ఒక రాత్రి ఆగి రేపు పొద్దున చేయండి. ఆ లోపు భగవంతుడు మీ మనసు మారుస్తాడు ఖచ్చితంగా. మీరు ఎన్నో వ్రతాలు చేస్తారు, ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు, గ్రహదోషాలు అంటారు, జ్యోతిష్యాలు అంటారు, ఇవంటారు అవంటారు, స్వామీజీల వెంట తిరుగుతారు. నేను రూపాయి ఖర్చు లేని వ్యవహారం చెబుతాను, మీ అందరికీ నమ్మకం ఉంటే చేయండి. ఇది నేను చెబుతున్నది కాదు, ఆదిశంకరాచార్య చెప్పిన మాట. రూపాయి ఖర్చు లేదమ్మా ఇందులో. సొంత ఇల్లు లేని వారి దగ్గర నుంచి అనిల్ అంబానీ వరకు ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. మనస్సులో ఎప్పుడు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమ శివాయ, అదిగో ఆయన ఎవరో అన్నారు అలాగనమాట. ఆంజనేయ స్వామి చెప్పినట్టు ఆంజనేయ స్వామి, లేకపోతే మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఆంజనేయ స్వామి, ఎవరైనా సరే మనసులో తలుచుకుంటూ ఉండండి. మళ్ళీ ఓం నమ శివాయ. ఎన్నిసార్లు మనసుకి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయో అన్నిసార్లు ఓం నమ శివాయ జత చేయండి. అదే సర్దుకుంటుంది. ఓం నమ శివాయ మీరు చేస్తూ ఉండండి. ఇలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటే, నేను ప్రత్యేకించి ఈరోజు శివుడు కాబట్టి ఓం నమ శివాయ చెబుతున్నానమ్మా, ఏ భగవంతుడినైనా మీకు మనస్సులో నమ్ముకున్న భగవంతుడిని మీరు తలుచుకోవచ్చు. అలా తలుచుకుంటూ ఉంటే గనక మీరు ఏ కోరికలు కోరతారో అవి తీరతాయి. పైగా భగవంతుని గుర్తుపెట్టుకోండి, మీరు ఫలానాది అడిగితే ఆయన అదే తీసుకురాడండి. భగవంతుడు మనకి ఏది కావాలో అది తెచ్చిపెట్టడండి, మనకి ఏది మంచిదో అది చేసి పెడతాడు.